హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే శ్రావణ మాసం సెకండ్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్రైడే అయితే కొంచెం ఎర్లీగా అయిపోయినట్టు అనిపించింది. ఈ ఫ్రైడే అయితే కొంచెం లేట్ అయిపోయింది. నేను సాటర్డేస్ కూడా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అన్నట్టు. సో శ్రావణ మాసం కాబట్టి స్వామివారికి పిండి దీపాలతో అయితే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. అలా సాటర్డేస్ ఫ్రైడేస్ అయ్యేసరికి కొంచెం అయితే బిజీ అయితే అయిపోయింది. ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వచ్చి ఇంటి ముందటంతా క్లీనింగ్ అలా చేస్తూ ఉన్నాను. మార్నింగ్ 7 o'clock అలా అవుతుంది. ఇక్కడ మీకు సన్ రైజ్ చూస్తేనేమో చాలా లేట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ బట్ మార్నింగ్ 7 అలా అవుతుంది అన్నట్టు. సమ్మర్ టైం కాబట్టి ఎర్లీగా సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను ఇంకా గడప కూడా చక్కగా క్లీన్ అలా చేసుకొని పసుపు కుంకుమ అలా పెట్టేసుకున్నాను. అండ్ నేను నెక్స్ట్ అయితే అమ్మవారి కోసం అనేసి అయితే నైవేద్యం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఈ ఫ్రైడే రోజు అయితే బెల్లపర్వన్నం అలా చేస్తూ ఉన్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ బెల్లం అయితే రియల్గా ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. మనకు కొంచెము మట్టి కానీ ఇలా కొంచెం డస్ట్ పార్టికల్స్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. సో బట్ ఇక్కడ అయితే అస్సలు అలా లేదు. ఎంత క్లీన్గా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా చక్కగా అలా బెల్లం అంతా తురిమేస్తూ ఉన్నాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ అయితే రైస్ కుక్కర్లో అలా పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వచ్చాక ఇంకా స్టాప్ చేశాను. రైస్ కుక్ అయిపోయాక ఇంకా మిల్క్ కూడా అయితే యాడ్ చేశాను. మాకు ఇక్కడ ఏంటి అంటే క్యాన్స్లలో ఇలా మిల్క్ దొరుకుతూ ఉంటాయి, 5 లీటర్స్ అలా. ఒక క్యాన్ వచ్చేసి $7 అలా ఉంటుంది. ఇలా ఇది బాయిల్ అయిపోయాక ఇంకా బెల్లం అయితే ఇలా యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ బెల్లం యాడ్ చేశాక అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి, రియల్గా చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంలో ఈ బెల్లపర్వన్నం ఒకటి. అందుకని నేనైతే ఈ ఫ్రైడే అయితే చక్కగా అమ్మవారి కోసం అని అయితే బెల్లపర్వన్నాన్ని అయితే రెడీ చేశాను. చాలా బాగా కుదిరింది. అండ్ స్మెల్ అయితే అసలు ఎంత బాగా అనిపించిందో. అండ్ చక్కగా ఇదైతే పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిపోయింది అన్నట్టు. అసలు చూస్తూ ఉంటేనే అసలు చాలా బాగా అనిపించింది. నాకు రియల్గా కుక్ చేసేటప్పుడు కూడా మంచిగా అసలు ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపించింది అన్నట్టు. అండ్ ఇలా చక్కగా ఇదైతే కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారి దగ్గర అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ చాలా రోజ్ ఫ్లవర్స్ అయితే దొరికాయి. అండ్ సమ్మర్ వచ్చింది అంటే కెనడాలో చాలా రోజ్ ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి. ఇంకా అలా ఫ్లవర్స్ అలా తీసుకొస్తూ ఉంటాను. అయితే చక్కగా నేను ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ ఫ్రైడే రోజు కనుక ధూపం వేస్తే కనుక చాలా మంచిది. మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అది బయటికి అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. మాకు ఇక్కడ ఫైర్ అలారమ్స్ అలా ఉంటాయి. ఇంకా అలారం అనేది రాకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసుకొని ఇలా ధూపం అంతా వేస్తూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే అలా ఖచ్చితంగా ధూపం అయితే వేస్తూ ఉంటాను అన్నట్టు. ఫ్రైడే అండ్ ఇంకా మండేస్ థర్స్డేస్ కూడా వేస్తూ ఉంటాను. నాకు చక్కగా అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను అన్నట్టు. అలా అమ్మవారికి అయితే చక్కగా అలా పూజ అయితే చేసుకున్నాను. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. రోజ్ ఫ్లవర్స్లో అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పిల్లిద్దరి కోసం అని కూడా చీజ్ బ్రెడ్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇది అమూల్ చీజ్. పిల్లలకైతే అమూల్ చీజ్ చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. దీన్ని ఫస్ట్ అయితే ఇలా తురిమేసుకొని ఇంకా దీంట్లో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా స్పైస్నెస్ కోసం అయితే చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను లైట్గా. చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి. అండ్ దీన్ని చక్కగా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నట్టు. ఇది నేను చేయడం చాలా తక్కువ. ఈ రోజైతే ఇద్దరు కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ కావాలనేసి అడిగారని ఇంకా ఈ చీజ్ బ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ అయిపోయాక దీన్ని ఇంకా మొత్తం కూడా బ్రెడ్స్కి అయితే అప్లై చేసుకొని ఒక 2 to 3 minutes అలా ప్యాన్ మీద హీట్ చేసేస్తే చాలు. ఇది చక్కగా బ్రౌన్ కలర్లో అలా అయిపోయాక ఇంకా అటు ఇటు టర్న్ చేస్తూ ఒక్కసారి అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా అసలు పిల్లలకైతే ఇంకా చీజ్ బ్రెడ్స్ అంటే చాలా బాగా నచ్చుతాయి. ఇది ఎప్పుడైనా వాళ్ళకి లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా అలా అయితే నేనైతే ఈరోజు ఇదైతే రెడీ చేశాను. అసలు ఎంత బాగుందో అండి టేస్ట్ అయితే. పిల్లలిద్దరికి కూడా చాలా బాగా నచ్చేసింది. అండ్ మీకైతే ఈరోజు నేను ఒక మంచి హెల్తీ దోశ బ్యాటర్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు మినప్పప్పు అండ్ హాఫ్ కప్స్ అంతా 2 cups అయితే 2 times అలా రైస్ అయితే యాడ్ చేశాను ఈ కప్పుతో. అండ్ నెక్స్ట్ బబ్బర్ పప్పు అండ్ నెక్స్ట్ శనగపప్పు ఇవన్నీ కూడా హాఫ్ కప్ అలా యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ కొంచెం మెంతులు అయితే హెల్త్కి చాలా మంచిది. అండ్ కొన్ని పెసర్లు కూడా యాడ్ చేశాను. పెసర
దోసకాయ పప్పు అయితే రియల్గా హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒక 8 అవర్స్ అలా నానపెట్టేసుకొని ఇంకా నైట్ అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే ఇది చాలా హెల్దీ ఫుడ్. అండ్ ఇంకెక్కడైతే మా పాప డ్రాయింగ్ అలా వేస్తుంది. ఏం డ్రాయింగ్ వేస్తుందా అని నేను వచ్చి చూసేసరికి లోటస్ అయితే డ్రా చేస్తూ ఉంది. అసలు ఎంత బాగా డ్రా చేసిందోనండి, నేనైతే అసలు సర్ప్రైజ్ అయిపోయాను. చాలా బాగా డ్రా చేసింది. అసలు చూస్తూ ఉంటేనే చాలా కలగా అనిపించింది. ఈరోజు ఫ్రైడే కదా, లోటస్ డ్రా చేస్తాను అనేసి అయితే డ్రా చేసిందన్నమాట. ఇంకా దీనికి లాస్ట్ ఎండింగ్కి అయితే అలా చక్కగా కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంది. అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. సో ఈరోజు మా లంచ్లోకి చిక్కుడుకాయ టమాటో కర్రీ అన్నమాట. సో ఇలా ఇండియన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడే మాకు ఇలాంటి వెజిటేబుల్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ దోసకాయ పప్పు, ఇవన్నీ కూడా వాల్మార్ట్లో అలా ఏం దొరకవు. ఇలా ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడే దోసకాయ కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అలా కుకింగ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ అయితే టీములో కొన్ని అయితే ఆర్డర్ చేశాను. ఇలా షూ ర్యాక్ కానీ కిచెన్లోకి ఐటమ్స్ అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఈ షూ ర్యాక్ అయితే పిల్లలే అయితే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా కిచెన్లోకి కూడా కొన్ని బాక్సెస్ అని అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి రియల్గా, అసలు ఎంత క్యూట్గా అనిపించాయో. అండ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. అండ్ నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి అయితే కిచెన్లోకి అయితే కొన్ని సెట్స్ అయితే అలా ఆర్డర్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ షూ ర్యాక్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే అన్ని సెట్ చేసి పెట్టొచ్చు. చాలా లైట్ వెయిట్, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. సో మా హస్బెండ్ అయితే ఇక్కడ దీన్ని సెట్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్లీ ఫైనల్ అయితే ఇలా ఉందన్నట్టు, చాలా బాగుంది. సో ఇంకా అసలు లైట్ వెయిట్, అసలు వెయిట్ అనేది లేదు. నీట్గా ఏమైనా చక్కగా మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి అంటే ఇలా అప్పుడప్పుడు అయితే టేబుల్లో చెక్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఏమైనా నచ్చితే తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే గ్రాసరీస్ కూడా వెళ్ళేసి అండ్ నెక్స్ట్ అయితే గ్రాసరీస్ కూడా తీసుకొని వచ్చేసాము ఇక. అండ్ ఇవి అయితే చెర్రీస్. అండ్ ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, అది జామకాయల బాక్స్ అన్నమాట. మాకు ఇక్కడ బాక్సెస్లో ఇలా దొరుకుతూ ఉంటాయి జామకాయలు అయితే. అండ్ మ్యాంగో పల్ప్. సో మా పాప అయితే ఊకే మ్యాంగో లస్సీ అడుగుతుంది అనేసి అయితే అలా అయితే మ్యాంగో పల్ప్ అండ్ కేక్స్ అలా అయితే కొన్ని అలా మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. అండ్ నేను చాట్ బాగా చేస్తూ ఉంటాను అనేసి బటానీ. అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి అయితే ఎస్పెషల్లీ రియల్గా చాలా హెల్దీ ఫ్రూట్. ఈ ఫ్రూట్ నేమ్ ప్రెమిసిన్ ఫ్రూట్ అంటూ ఉంటారు. ఇవి దొరికాయి అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, బట్ హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. దీంట్లో హై విటమిన్ సి అండ్ హై ఫైబర్ అలా ఉంటుంది. పిల్లలిద్దరికి కూడా తినిపిద్దాం అనేసి అయితే తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే మా పాపకి ఇలా ఈ డైరీ అయితే కనిపించింది. తను అప్పుడప్పుడు డైరీ రాసే అలవాటు ఉందన్నమాట. ఇంకా తనైతే ఇది కావాలి అనేసి అయితే తీసుకొచ్చుకుంది. ఇది యూనికార్న్ డైరీ. రియల్గా ఎంత బాగుందో, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇంకా రాయడం కూడా స్టార్ట్ చేసేసింది. అండ్ దీనికి ఒక లాక్ కూడా ఉంది. అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి. మొత్తం రెయిన్బో కలర్లో ఫుల్ బేబీ పింక్ అన్నమాట. పింక్ కలర్ అంటే అసలు చాలా పిచ్చి తనకి, చాలా ఇష్టము. పింక్ కలర్ అని కనిపించింది అంటే తీసుకొస్తూ ఉంటుంది ఇక. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా సమ్మర్ టైం కాబట్టి మా చిన్నోడితో ఏమైనా యాక్టివిటీస్ అలా చేపిద్దామని ఇంకా వీనికైతే ఇలా శాండ్ బాక్స్ అలా తీసుకొని వచ్చామన్నట్టు. మాకు ఈసారి సమ్మర్లో చాలా మస్కిటోస్ ఉన్నాయి, బయట కూర్చునే అంత కూడా లేదు. ఇద్దరైతే చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇలా శాండ్ బాక్స్ అయితే పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. వాడైతే చక్కగా అన్నీ కూడా ఇంకా షేప్స్ అలా చేస్తూ ఉన్నాడు అన్నట్టు శాండ్ తోటి. ఇంకా అలా అయితే ఆడుకుంటూ ఉన్నాడు. నేనైతే ఇక దీన్ని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఒక 8 అవర్స్ నానిపోయే తర్వాత దీన్ని చక్కగా మిక్సీ అయితే వేసేస్తున్నాను ఇక. అసలు ఎంత హెల్దీ అంటే దీంట్లో అన్ని పప్పులు కూడా మనం మిక్స్ చేసి మిక్సీ పట్టేసి వేస్తున్నాం కాబట్టి ఇది ఫార్మెంట్ అయిపోతుంది ఇక నైట్ అంతా కూడా ఇలా పెట్టేస్తే. అండ్ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకైతే ఎగ్ దోశ అని ఇంకా ఆనియన్ దోశ అని అలా వేసిస్తూ ఉంటాను. నేనైతే ఇక ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఏం చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.